హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యాపారం చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉద్యోగం చేసేవారు కూడా ఏదో ఒక రోజు సొంతంగా వ్యాపారం మొదలు పెట్టాలనే నిశ్చయంతోనే ఉంటారు. ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచే ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే మనలో చాలా మందికి వ్యాపారం చేయాలని ఆసక్తి ఉన్నా పెట్టుబడికి భయపడి లాభాలు వస్తాయో రావో అన్న అనుమానంతో ఆ దిశగా అడుగులు వేయడానికి ఆసక్తి చూపం. అయితే కాలానికి అనుగుణంగా మంచి ఆలోచనతో వ్యాపారం చేస్తే లాభాలు ఖచ్చితంగా ఆర్జించవచ్చు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో అంతా కల్తీగా మారుతోన్న రోజుల్లో స్వచ్ఛమైన ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తూ విక్రయిస్తే ఖచ్చితంగా ఊహకందని లాభాలు పొందొచ్చు. ఇలాంటి మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. వంటింట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వాటిలో నెయ్యి ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే కొంతమంది నెయ్యిని సైతం కల్తీ చేస్తూ మోసం చేస్తూ ఉంటారు. దీంతో జేబుకు చిల్లు పడ్డమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతోంది. మరి స్వచ్ఛమైన నెయ్యిని మీరే తయారు చేసి మీ ఇంటికి సమీపంలో ఉన్న మీ అపార్ట్మెంట్లో ఉన్నవారికో విక్రయిస్తే మంచి లాభాలైతే వస్తాయి. ఇందుకీ నెయ్యి తయారీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఇటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం క్రీమ్ సెపరేట్ మిషన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మిషన్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఈ మెషిన్స్లో హ్యాండ్ ఆపరేటింగ్ లేదా మోటార్తో కూడిన మిషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మీ పెట్టుబడికి అనుగుణంగా వీటిని కొనుగోలు చేయొచ్చు. ఇక నెయ్యి తయారీకి కావాల్సింది ఫ్యాట్ శాతం ఎక్కువగా ఉండేలా పాల కేంద్రం నుంచి లేదా రైతుల నుంచి నేరుగా పాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముందుగా పాలను తీసుకుని క్రీమ్ సెపరేట్ మిషన్లో వేయాల్సి ఉంటుంది. దీంతో క్రీమ్ ఒకవైపు నుంచి పాలు మరోవైపు నుంచి వచ్చేస్తాయి. క్రీమ్ లేని మిల్క్ను మళ్ళీ టీ షాప్స్కి అమ్మచ్చు. ఇక క్రీమ్ను తీసుకుని వేడి చేస్తే సరిపోతుంది. నెయ్యి వెంటనే రెడీ అయిపోతుంది. దీన్ని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మచ్చు. 1 కేజీ నెయ్యి తయారు చేయాలంటే సుమారు 20 లీటర్ల పాలు అవసరమవుతాయి. ఇక లాభాల విషయానికి వస్తే ఉదాహరణకు మీరు 100 లీటర్ల పాలు తీసుకుంటే 5 కిలోల నెయ్యితో పాటు 80 లీటర్ల పాలు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో నెయ్యి ధర 700 వరకు ఉంటుంది. ఈ లెక్కన 100 లీటర్ల పాలను సుమారు 3,500 లాభం వస్తుంది. అలాగే మిగిలిన పాలను కనీసం లీటర్కు 40 చొప్పున అమ్ముకున్న 3,200 రూపాయలు లాభం ఉంటుంది. ఈ లెక్కన 100 లీటర్ల పాలతో 6,700 సంపాదించవచ్చు. అలాగే కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు డిమాండ్ ఉండే గొర్రెల వ్యాపారం. గొర్రెల వ్యాపారం ఏంటి అని చీప్గా చూడకండి. భారీ లాభాలైతే దీని ద్వారా ఆర్జించవచ్చు. ప్రస్తుతం చాలామంది ఇలాంటి గోట్ ఫామ్ వ్యాపారం చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వారు సైతం ఉద్యోగాలు మానేసి గొర్రెల పెంపకాన్ని వ్యాపారంగా మార్చుకుని లక్షల్లో గడిస్తున్నారు. గొర్రెల వ్యాపారాన్ని ఉన్న ఊర్లోనే మనం ఉంటూ ఈ వ్యాపారాన్ని అయితే ప్రారంభించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.